ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద పొదిగింపవలెను. ఈ మాట వినండి, లోపటను వెలుపటను దానిని పొదిగింపవలెను. చాలు, గమనించండి ప్రియులారా. ఈ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, అరణ్య ప్రయాణములో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గమును తెలియచేసేటువంటి ఉద్దేశములో దేవుడు మోషే ద్వారా కొన్ని మందిరములో ఉన్న కొన్ని ఉపకరణములను చేయనుద్దేశించి మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే ఫలాని వస్తువు ఫలాని రీతిలో ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు ప్రభు. చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ మందసమును తయారు చేసేటువంటి విధానమును తెలియచేస్తున్నాడు. ఎలా అంటే, మోషే వారు తుమ్మకర్రతో మందసమును తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఆ తుమ్మకర్ర అనేటువంటిది ఎక్కడ కనబడకుండా లోపటను వెలుపటను బంగారపు రేకును పొదిగించవలెను అంటాడు. హల్లెలూయా. ఇప్పటికే ఈ తుమ్మకర్ర బంగారము అనే అనుభవాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇంకొక చిన్న మాటను మీకు తెలియచేస్తాను. ఇప్పుడు ప్రియులారా, ఈ మందసమును మొట్టమొదటిగా దేనితో తయారు చేయాలంటే తుమ్మకర్రతో తయారు చేయాలి. తుమ్మకర్ర ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే, అరణ్యములో తుమ్మ చెట్టులుంటాయి. ఆ తుమ్మ చెట్టులను నరకాలి. మొట్టమొదటిగా తుమ్మ చెట్టు అనేటువంటిది ఎక్కడ పెరుగుతుంది అంటే అరణ్యములో లేదు, అడవిలో పెరుగుతుంది. అడవి అనగా లోకమునకు సాదృశ్యమై ఉన్నది. లోకములో ఉన్నటువంటి ఆ తుమ్మ చెట్టును నేల నుండి ఏం చేయాలంటే వేరు చేయాలి. వేరు చేసి ఆ తుమ్మ చెట్టును ఏం చేయాలంటే కొన్ని దినములు ఎండబెట్టాలి. లోకములో ఉన్నటువంటి భూసారము ఏమీ కూడా ఆ తుమ్మ చెట్టులో ఉండకూడదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయి. కాలువలో గుడ్డను జాడిస్తాం కదా, జాడించిన తర్వాత మన ఓపిక ఉన్నంత వరకు పిండుతాం. ఓపిక అంటే బాగా ఎక్కువ పిండితే అది పటక చిరిగిపోద్ది. కానీ ఆ నీరంతా పోగునట్లు ఏం చేస్తామంటే కొంతసేపు గాలికో ఎండకో ఆరబెడతాం. అంతేనా కదా? ఏం సీరియస్గా చెప్తున్నారు? గమనించండి, అంతే కదా? గమనించండి ఏమండి. అలాగే ఈ
అరణ్యములో ఉన్నటువంటి తుమ్మ చెట్టును ఇదిగో ప్రియులారా నేల మట్టుకు నరికి దానిని కొన్ని దినములు ఎండలో ఎండబెడితే ఎండబెట్టబడినటువంటి మొత్తులో ఉన్నటువంటి ఆ సారమంతా ఏమైపోతుందంటే చెప్పరే నాకు మీరిస్తున్న గౌరవం కాదు, మనమందరం కలిసి దేవునికి ఇచ్చేటువంటి గౌరవం. అందుకని బైబిల్ అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళున్నప్పుడు నీ ప్రవర్తనంతయు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో రాయబడి జాగ్రత్తగా అంటే భయముతో ఉండాలి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు గమనించండి, ఈ చెట్టు లోకము నుండి వేరుపరచబడాలి. ఈ తుమ్మ చెట్టు అనగెవరంటే ఇదిగో మనమే ఆ తుమ్మ చెట్టు ప్రియులారా. ఈ తుమ్మ చెట్టు లోకము నుండి వేరుపరచబడిన తర్వాత ఇదిగో లోకపు సారము ఏదియో దానిలో ఉండకూడదు. కొంతమంది అక్కడక్కడ పచ్చికలు పచ్చికలు ఉంటాయి. బైబిల్లో భక్తుడైన అబ్రహాం అంటాడు, దేవా ధూళియు బూడిదనైన నేను నీతో మాటలాడ తెగించి తిని అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పచ్చి అనేది ఉంటే కాలి బూడిద అవుతుందా? పచ్చి కనపడిన చోట కాలి బూడిద అవుతుందా? పచ్చి ఉంటే అది అట్టాగే పొగన్న వస్తుంది, కానీ అది మండదు, కాలదు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడైన అబ్రహాం అంటారు ఆదికాండములో, నేను ధూళియు, చూస్తారా మాట, ఆదికాండము దయచేసి 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించి తిని అంటాడు. హల్లెలూయా. ఏమండి, ఎవరంటున్నారు ఈ మాట? అబ్రహాం అన్నారు, నేను ధూళి బూడిద ఎప్పుడు వస్తుంది? శుభ్రంగా కాలిపోతేనే, అవునా కాదా? పచ్చిక ఉంటే అది ఎక్కడికి ఎప్పుడు కాలదు ప్రియులారు. అందుకనే ధూళియు బూడిద. గమనించండి, ఇప్పుడు ఏమండి, ఈ మందసమునకు వాడేటువంటి ఈ తుమ్మకర్ర ఎండబెట్టబడాలి. ఎండబెట్టబడినటువంటి తరువాత దానిని ఒక స్థలములోనికి తీసుకొని వచ్చి మందసమునకు కావలసిన సైజు, ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజులోనికి కోయబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోయబడకపోతే అది ఒక పనిముట్టుగా మార్చబడదు. కోయబడితేనే. ఎలా కోయబడాలి? ఏ సైజులో కోయబడాలి? ఏ విధముగా కోయబడాలి అంటే ప్రభు అంటాడు, నా ఉద్దేశ ప్రకారం
నేను మలచిన ప్రకారం, నేను చెప్పు విధముగా నీవు కోయబడాలి అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడైనను తన్ను తాను నలగగొట్టబడకపోతే, ఏమంటే అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, అనేకులకు వాక్యమును సువార్తను ప్రకటించి నేను భ్రష్టుడనై పోకుండునట్లుగా నేను వాక్యముతో దినదినము. ఇప్పుడు మనం దేనితో కోయబడాలంటే వాక్యమనే ఖడ్గంతో మొక్కలు 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 మొక్కలుగా చెప్పరే, మొక్కలు మొక్కలుగా. ఏమండి ఇప్పుడు మట్ట గుడిసో ఏదో అది కొరమేలు అంటారు కదా, కొరమేలను చేపలలో గుర్రకు ఒకటి ఉంటుంది, మామూలు గురక, ఏది నాటు గురక. ఈ రెండిటికి అంత సామాన్యంగా ఇంకొకటి ఇప్పుడు ఇంకోటి ఏంటది, శాక్ పీసా క్యాట్ ఫిష్. చావు తొందరగా రాదు, అవి కోత్తన్నా సరే వారకెట్టిట్ట కదిలాడుతూ ఉంటాయి కదా. ఏమండి అంటే దేవుడు వాక్యమనే ఖడ్గముతో మనలను కోస్తున్నప్పుడు ఆ ఖడ్గమునకు మనల్ని మనము అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మనల్ని మనం అప్పగించుకుంటే దేవునికి ఏ విధమైన సైజులు ఒక పాత్రగా మార్చబడాలో ఆయనే మనలను మలుస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఒక పాట ఉంది, వాక్యము కూడా ఉంది. కొమ్మరి చేతిలో కొండ ఎలాగూ తయారు చేయబడుతుందంటే కొమ్మరి ఉద్దేశపూర్వకంగా, చెప్పండి, కొమ్మరి ఉద్దేశ ప్రకారంగా ఆ కొండ తయారు చేయబడాలి. అలాగే మనం కూడా ఏం చేయబడాలి, దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనం లోకములో ఉన్న మనలను లోకము నుండి వేరుపరచి, అరణ్య అనుభవము నుండి వేరుపరచి, దేవుని మందిరముల అతి పరిశుద్ధ స్థలములో ఒక పరికరముగా మార్చబడినట్లుగా మనం లోకము నుండి వేరు చేయబడి ఎండబెట్టబడి, ఇదిగో ప్రియులారా, ఆ పరికరమునకు కావలసిన ఆ సైజులో మనం కోయబడితే తప్ప ఒక మందసము తయారవ్వదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మందసం దేంతో తయారు చేయబడింది? మొట్టమొదటిగా తుమ్మకర్ర అనగా మనమే కదా. తుమ్మకర్ర మానవ క్రియలు, మానవ స్వభావం, మానవుని ఆలోచన, ఈ విధి విధానములను తుమ్మకర్ర చూయిస్తూ ఉంటే, ఇప్పుడు ఇంకో మాట అన్నాడు, ఏమనంటే దాని లోపట బయట బంగారపు రేకు పొదిగించ. బంగారము అనగా దైవత్వమని, దైవత్వమునకు సూచనని వాక్యములో మనము చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ తుమ్మకర్రతో చేయబడిన మందసము లోపటను వెలుపటను ఏం కప్పబడాలి? బంగారం. తుమ్మకర్ర ఎక్కడ చెప్పరే, కనపడకూడదు. ఎందుకని మన స్వభావం మానవ స్వభావం. మరి యేసు ప్రభు స్వభావం ఏంటి? మన దేవుని స్వభావం ఏంటి? సపోజ్ ఒక మాట చెప్తాను. మన యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు చాలా మంది తిట్టారు, కొట్టారు, తన్నారు. ఏమండి, యూదుల రాజంట, యేసంట, ఈ రోజుతో సచ్చాడంట అని అవహేళనగా మాట్లాడారు. అయినా సరే ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు, అది దైవత్వము. మరి మన స్వభావం ఏంటి? మన స్వభావం ఏంటి? ఎవడన్నేదన్నా తెలియక మాట్లాడాడు, ఏంటి కళ్ళు ఒక విధంగా పెడతాం, నొస్సులు ఒక విధంగా పెడతాం, గొంతు ఒక విధంగా మారిపోద్ది. అర్థం కాలే?
పిల్లి మన ఇంట్లో తిరిగే పిల్లి ఉందో చూసారా? పిల్లి మన దగ్గరికి వచ్చి మ్యావ్ అంటది కదా. అదే దాని దగ్గరికి ఏదన్నా కుక్కో లేకపోతే ఏదన్నా దానికి భయానకమైన పరిస్థితి వస్తే అదేం చేస్తుందో తెలుసా? బుస్స అంటది, ఇంకో కొంచెం గాండ్రిచ్చరుస్తుంది. అట్లాగే మనం కూడా మార్చబడతాం. కాబట్టి మనలో మానవ స్వభావం, మానవుని విధి విధానములు కనబడకూడదు, దైవ లక్షణములే కనబడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే వాక్యము చెప్పుతున్నటువంటి మాట చూడండి. మనమేం చేయాలంటే ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తుని కలిగినటువంటి వారమై నడిపించబడాలి. అందుకనే వాక్యం చూడండి, రోమియులకు రాస్తూ అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ అన్నాడు. చూడండి రోమాపత్రిక దయచేసి 13-14 వచనం చదవండి. 13వ అధ్యాయం 14 వచనం, రోమిలకు రాసిన పత్రిక 13-14. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేయతో. హల్లెలూయా. మీరు క్రీస్తుని ధరించుకున్నారు గనుక, క్రీస్తుని మీరు కలిగి ఉన్నారు గనుక మీరేం చేయకూడదు? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనడానికి ఆలోచన చెయ్యొద్దు. శరీరేచ్ఛలను గురించి ఆ విషయాలు ఇదిగో నెరవేర్చుకొనుట కొరకై. ఇంకొక మాటలో చెప్పాలంటే శరీరేచ్ఛ అంటే ఒక మాటలో చెప్తాను. ఏమండి, ఒకళ్ళ మనల్ని అగౌరవపరిచారు అనుకుందాం, అగౌరవపరిచారు. మనం అనుకుంటాం శరీరం కదా, శరీరంలో మానవ దేహంలో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటాం నాకు కూడా చెప్పరే టైం వచ్చింది, నాకు కూడా టైం వచ్చింది. సరే, శరీరేచ్ఛలలోనే, శరీర సంబంధమైన ఉద్దేశములోనే ఉంటే అదేదో ఒక టైం చాలు. అంటెత్తానికి ఓరకు అంటెత్తమే. కొంతమంది అంటెత్తానికి ఎప్పుడెప్పుడు దొరికిద్దా సమయం అనుకుంటుంటారు కదా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని శరీరేచ్ఛలు అదే. క్రీస్తును ధరించుకున్న వారి స్వభావం ఏంటంటే తొమ్మకర్ర ఎక్కడ కనబడటం లేదు. అంటే మానవ స్వభావం కప్పబడిపోయింది. ఇప్పుడు ఎవరి స్వభావం కనపడాలి? దేవుని స్వభావం. ఎవరన్నా మనల్ని అవమానపరిచినా, బాధపరిచినా, కించపరిచినా, ఎట్టి పరిస్థితులు మన ఎడల కనుపరిచిన దేవునికే స్తోత్రం అనుకుని పక్క రావటం, అది దైవ స్వభావం. అంతేకాదు గలతీ పత్రిక 3:27 కూడా అదే మాట అంటాడు. గలతీ పత్రిక 3:27, 3వ అధ్యాయం 27వ చరణం. యేసు క్రీస్తునందు, పేజీ నంబర్ 170. యేసు క్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనినవారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ తొమ్మకర్ర మీద బంగారపు రేకు కప్పబడింది అంటే బంగారము మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది గనుక ఇప్పుడు మానవులమైన మన మీద దేవుని మనము ధరించుకొని ఉండాలి. ఇప్పుడు ధరించుకొని ఉన్నప్పుడు మనలో దైవాలోచనలు, దైవ సంబంధమైన క్రియలు, దైవ సంబంధమైన కార్యక్రమములే మనలో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా.
ఇప్పుడు పాఠం ఏంటంటే, ఇప్పుడు ఈ మందస్సంలో ఏమండి, ఈ మందస్సం దైవ స్వభావము కలిగి నడిపించబడుతున్నప్పుడు, అంటే మందస్సములమైన మనము దైవ స్వభావము కలిగి నడిపించబడుతుంటే, దేవుడు మన జీవితాల్లో 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎన్ని ఇస్తున్నాడు చెప్పండి? 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తే ఈరోజు, అది ఎంత టైం అయినా పర్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత సమయం అయినా పర్లేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు సంతోషంగా ఎత్తలే చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, నేను 3 విషయాలు, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యగ్రంథం 3:19, రోమపత్రిక 6:3, ప్రియులారా, మరి ఇంకా దేవుని యొక్క వాక్యంలో కొరింథీ పత్రిక 2 కొరింథీ 5:17, యోహాను సువార్త 3:16, ఇవన్నీ కూడా చదవాల్సినవి. అవన్నీ చదవకుండా డ్రాప్ చేసి ఇంకొక ముందుకు వెళ్తున్నాను. ఇదిగో ప్రియులారా, 3 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఏమండి, మానవ స్వభావమైనటువంటి మనము దైవ స్వభావమును ధరించుకున్నప్పుడు, అనగా క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 3 రకములైన, చెప్పాలి, 3 రకములైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అవేంటో హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9:4 వచనము చదవండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారపు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో చూడండి, మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలను ఉండెను. స్తోత్రం చెబుతారు గట్టిగా. గమనించండి. ఇప్పుడు ఈ మందస్సములోనట, అంటే నేను చెప్పిన వర్షన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే దైవత్వములోనికి మార్చబడతామో మనలో ఈ 3 రకములైన ఆశీర్వాదములతో ప్రభు మనలను నింపుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మందస్సమనగా మనమే కదా. ఈ మందస్సములో ఏముండాయి? 1 బంగారపు పాత్ర, మన్నా కలిగిన బంగారపు పాత్ర. 2వదిగా చిగురించినటువంటి అహరోను చేతికర్ర. 3వదిగా నిబంధన పలక. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయి? మన్నా కలిగిన బంగారు పాత్ర ఒకటి ఉంది, చిగురించిన అహరోను చేతికర్ర 2, 3వది నిబంధన పలక. హల్లెలూయా. ఏమంటే 3 వస్తువులు ఆ మందసములో ఉన్నాయి. ఈ మందసం అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే, పూర్వకాలంలో, ఇప్పుడంటే బీరువాలు వచ్చేసినాయి, అరమార్లు వచ్చేసినాయి, రకరకాల, ఏమండి, గ్యాస్ పొయ్యి కింద అదేమంటారు, దాన్ని ఏమంటారమ్మా? గ్యాస్ పొయ్యి పెట్టుకునేది ఏమంటారు? కిచెన్ ప్లాట్ఫామ్. నాకేదో రాలేదనుక మీరు, అబ్బో నేనేనంటే నాకంటే బలేవాళ్ళు మీరు, దేవునికి స్తోత్రం. సరే, కిచెన్ ప్లాట్ఫామ్, దాని కింద అరలో మనం ఏ అరలో ఏది పెట్టుకోవాలో అట్లా పెట్టేసుకుంటున్నాం. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే టంగు పెట్టి, అదేదో పెట్టి ఉండేది కదా, చెక్క పెట్టులు.
ఏమంటారు అది? చిన్న పెట్టెలు, చిన్నయ్యే. చెక్క పెట్టేనా? అన్నం కూర అది దాంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోయి ఆడకన్నా వెళ్ళేటప్పుడు కావిడి పెట్టా, కావిడి పెట్టానా సరే, ఆ పెట్టెలాగా ఉంటుంది ఈ మందస్సం. ఈ మందస్సములో 3 వస్తువులున్నాయి. ఇదిగో ప్రియులారా, ఒకటి మన్నా కలిగిన బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. ఇప్పుడు అసలు ఆ మందసములో 3 వస్తువులు దేవుడు పెట్టాడు. ఇంకే ఎక్కువ పెట్టకూడదా, తక్కువ పెట్టకూడదా? కాదు కాదు కాదు. మందసం మీద దేవుని ప్రత్యక్షత నిలుస్తుంది గనుక దేవుడు ఇదిగో తన్ను తాను పరిచయము చేసుకోవటానికి ప్రత్యక్షపు గుడారం అంతా కూడా త్రిత్వ దేవుని రూపము, లక్షణాలు కనబడునట్లుగా దేవుడు దాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, మొట్టమొదటిది మన్నా కలిగిన బంగారు పాత్ర ఆ మందసములో ఉంటాయి. మందసమానికి ఎవరన్నా చెప్పాలి మీరందరూ. ఎవరు? మందసము మనమే. ఈ మందసం మనమే. కాకపోతే ఈ మందసము లోపల మానవ స్వభావం కప్పబడి ఇప్పుడు దైవ స్వభావముతో కప్పబడింది ఈ మందసం. ఈ మందసంలో మొట్టమొదటిగా ఉన్నది ఏంటది చెప్పండి? మన్నాగల బంగారు పాత్ర. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాడు అంటే, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలులతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆ మందసములో మన్నాను కొంచెము స్టోర్ చేయండి, కొంచెం ఉంచండి. ఎందుకు ఇది అంటే, మీ తరముల వెంబడి తరములు వచ్చినప్పుడు మీ పిల్లల పిల్లలు ఇదేమిటి అని అడిగితే దేవుడు మీ ఎడల చేసిన అద్భుతమును వారికి చూపటానికి ఉంటది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముంది అక్కడ అద్భుతం? ఏమన్నా అద్భుతం ఉందా? అద్భుతం ఉందా? బాగా ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు మా తాతగారు రైసే తిన్నాడండి. మా తాతగారు ఏం తిన్నాడు? వాళ్ళ నాన్న కూడా రైసే తిన్నాడు. మా ముత్తాత కూడా రైసే తిన్నాడు. మా ముత్తాత తెలియదు, మా తాత తెలియదు. సరే, ఆ రైస్ ఎలా ఉంటాయో ఇప్పటికీ చూస్తున్నాం కదా, చూడలేదా? చూస్తున్నాం. అయితే మరి మన్నా గురించి తెలుసుకోవడానికి మీ పిల్లలకి చెప్పమని ఎందుకు దేవుడు తెలియపరిచాడంటే, మన్నా భూమి మీద పండేటువంటి పంట కాదు. మరి ఎక్కడ పండేదయ్యి అంటే, పరలోకములో దేవదూతల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆహారం అది. ఆ ఆహారం ఎలా ఉంటుందయ్యా అంటే ప్రియులారా, ఏమంటే ఆ గింజలు తిరగమాత దినుసులు ఏమంటారు? ఆవపు గింజలు వలె ఉంటాయి అంట. దీనిని ఇప్పుడు దీనికున్న విచిత్రమైన విషయం ఏమిటి అంటే ప్రియులారా, అరణ్యమందు మాకు తినడానికి ఏమీ లేనప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపాడు. అవి ఆవపు గింజల వలె ఏమండి ఉన్నాయి. ఏమండి, ఆ ఆవపు గింజలను ఒక్కొక్కటిగా మేము పోగు చేసుకొని దాన్ని ఏరుకొని తినాలి. ఏమండి, దీనికి ఉన్న స్టోరీ చెప్తున్నా, మీరు బాగా వినండి. ఈ మన్నాను ఏం చేయాలి ఇశ్రాయేలీలు? ఏరుకోవాలి. అన్నిటిని ఒక చోటకు పోగు చేసుకోవాలి, ఏరుకోవాలి. వారి దగ్గర ఉన్న గిన్నెలోనూ ఆ బేషన్లోనూ ఆ చాటలోనూ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇళ్ళకి తీసుకొని వెళ్ళి తినాలి. కానీ ఇది ఎప్పుడు కురియబడుతుందయ్యా అంటే, వేకువ జామున ఏమండి
తెల్లవారుజాములోనే కురియబడుతుంది. అంటే ఇప్పుడు ఎవరి ఆహారము కొరకు వారు చెప్పరే. పొద్దున్నే 4 గంటలకు కురిసింది అనుకుందాం, ఎందుకంటే ఎండ తగిలితే మళ్ళీ కరిగిపోద్ది. అది ఎండ తగిలితే మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎండ తగిలితే కరిగిపోతుంది ఆ మన్నా. అయితే ఎండ తగలక ముందే పిల్లవాడు మొదలుకొని ముసలివాడు వరకు ఆ మన్నాను ఎవనికి కావలసినంత వాడు వేరుకోవాలి కనుక ఇదిగో ప్రియులారా, ఈరోజు ఉదయకాలము లేచి ఆ మన్నాను ఏరుకొని ఏమండి రాత్రికి దీన్ని రేపుటు గొర్రెవాళ్ళు ఏరుకుందాం. రోజు పొద్దున్నే ఆళ్ళెగుతాం అనుకున్నాడు అనుకో, ఈ మన్నా ఏమైపోద్దో తెలుసా? ఒక రాత్రి గడిచిందంటే కుళ్ళు బట్టి పురుగులు పెట్టిపోద్ది. కాబట్టి ఏ రోజు భత్యము ఆ రోజే ఏమండి ఏరుకోవాలి. ఏ రోజు కావలసింది ఆ రోజే. అమ్మా నేను లెగవలేను, ఒళ్ళు నొప్పులుగా ఉంది, జ్వరంగా ఉంది, బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నా వల్ల కాదు అనడానికి లేదు ప్రియులారా. ప్రతి వాడు ఉదయమున లేచి, అంటే దీనిని మనం వాక్యములో చూడగలిగితే ప్రార్థన అనుభవం. ఇంకొక విషయంలో చెప్పగలగాలంటే, ఇదిగో ఏ రోజు ఒక నైట్ నిద్ర చేస్తే కుళ్ళిపోయేటువంటి ఈ పదార్థం ఏదైతే ఉన్నదో ఏమండి, ఆ పదార్థమైన ఆ మన్నా దేవుని మందస్సములో పెట్టబడిన తర్వాత అది ఎన్నటికి చెడిపోల. 100 సంవత్సరాలు అది అట్టాగే పాడవ్వకుండా ఉందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవడైతే క్రీస్తుని కలిగి ఉంటాడో, ఎవడైతే క్రీస్తుని ధరించుకొని ఉంటాడో, ఎవడైతే క్రీస్తులోనికి మార్చబడతాడో వాడన్నటికి చెప్పరే, వాడన్నటికి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ప్రియులారా చాలా విషయాలు అక్కడ. ఇదిగో ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, యోహాను సువార్తలో అంటాడు, క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమండి, నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము నూతనమైన. అంటే ఏమండి, క్రీస్తులోనికి వచ్చిన వానికి. అందుకని ఇంకొక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, అదే యోహాను సువార్తలో ప్రభు అంటాడు, ఇదిగో నా యందు నేనిచ్చు ఆహారం తినినవాడు నిత్య జీవమును పొందుతాడు. వాడు ఒకవేళ చనిపోయినను అంత్య దినముల యందు వాడిని నేను లేపుతానంట. హల్లెలూయా. అంటే క్రీస్తుని ధరించుకుంటే మొట్టమొదటిగా మన జీవితంలో వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? చెప్పండి, ఏమొస్తుంది? తెల్లాటికి కుళ్ళు బట్టి పోయేటువంటి ఈ మన్నా కొన్ని 100 సంవత్సరములైన అలాగే నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. అలాగే క్రీస్తుని ఎవడైతే కలిగి ఉంటాడో, ఎవడైతే క్రీస్తుని ధరించుకుంటాడో వాడెప్పటికీ చెప్పరే, చెడిపోడు, పాడవడు. ఏమండి, వాడు జీవము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటిది మనం జీవము కలిగిన వారై ఉంటాం. రెండవదిగా మనం చూడగలిగితే ప్రియులారా, రెండవదిగా చిగురించిన అహరోను చేతికర్ర. ఈ మాట ఎక్కడుంది? మొట్టమొదటిది మన్నాగల బంగారు పాత్ర నిర్గమాకాండం 16:30లో ఉంది, 16:3లో. తర్వాత సంఖ్యాకాండములో చిగురించిన అహరోను చేతి కర్రను గురించి ఇదిగో ప్రియులారా 17:6 వచనములో
వ్రాయబడింది. ఇప్పుడు చిగురించిన అహరోను చేతి కర్ర అంటే ఇశ్రాయేలులు 12 గోత్రికుల మధ్య ఒక చిన్న వివాదం జరిగింది. వారిలో మేమంటే మేము దేవుని సేవ మేం చేస్తాం మేం చెప్పింది కూడా మీరు వినాలని పోటీలు పడతా ఉంటే దైవజనుడు ఒక మాట చెప్పాడు, మోషే అయ్యా, ఎవరైతే దేవుడు ఎన్నుకుంటాడో వాడే దేవుని ప్రజలను నడిపిస్తాడు, దేవుని సంఘ పరిచర్య చేస్తాడు. కాబట్టి మీ 12 గోత్రికుల్లో పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దల చేతిలో ఉన్న కర్రలు తీసురండి, మందసంలో పెడదాం. మందసంలో పెడితే ఎవడి కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర, ఎవడి కర్ర అయితే చిగురిస్తుందో వాడే దేవుని మందిర పరిచర్య చేయాలి అని మోషే చెప్పాడు. సరే, ఆ ప్రకారం పెడితే ఇదిగో ప్రియులారా, కొన్ని సంవత్సరములు అహరోను చేత ఉండి అహరోను ఇదిగో ప్రియులారా ఎక్కడికి వెళితే ఆయన వెంట పెట్టుకొని తిరిగి ఈ కర్ర చేత పట్టుకొని తిరిగినటువంటి ఈ కర్ర ఎండిపోయి మోడుబారిపోయి పనికొచ్చేటువంటి స్థితిలో లేనటువంటి ఈ కర్ర ఎప్పుడైతే దేవుని మందసములో పెట్టబడిన వెంటనే తెల్లారేసరికల్లా ఆ కర్ర ఏమైందంట, చిగుర్చింది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎండిన అనుభవమైన ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుని చేత నీవు కప్పబడితే నీవు చిగురించే అనుభవములోనికి మార్చబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. చిగురించాలి అంటే మనం ముందుకేం చేయాలి? ఒకటి, జీవము కలిగి మన్నావలే ఉండాలి, అంటే దేవుని చేత కప్పబడాలి. రెండవదిగా, చిగుర్చే అనుభవములోనికి రావాలంటే మన జీవితాలలో దేవుని చేత కప్పబడాలి. చాలామంది ఏదో నామకవాస్తికి ప్రార్థనకి వెళ్ళామా, అర్థం కాల, ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా, ఏదో నలుగుకు వెళ్తారు చూశారు, నలుగుకు వెళ్ళి అక్కడ ఒక పాట పాడి రేపు షురు అవుతాయి అనుకుంటే ఈ మధ్యలో దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చెప్తున్నారు అసలు పెళ్ళింటి హంగామా కంటే బయట వాళ్ళ హంగామా ఎక్కువగా ఉంటుంది దేవునికి స్తోత్రం కదా. ఏమండి, మంచిది ప్రియులారా, గమనించండి. ఏమండి, ఇప్పుడు ఆ ఎండిపోయిన కర్రట చిగిర్చింది. రెండవదిగా అక్కడ ఏముంది రాయబడిన మాట, పుష్పించింది. మూడవదిగా బాదము వంటి కాయలు కాసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కర్రలో కూడా 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, చిగిర్చింది. చిగురించటం అనగా ఎండిన అనుభవము నుండి, అంటే ఎండిన అనుభవం అనగా లోకపు జీవితములో నుండి చిగిర్చిన అనుభవం. క్రీస్తులోనికి వస్తే, క్రీస్తుని ధరించుకుంటే ఇదిగో మనము చిగురించేటువంటి అనుభవంలోనికి వస్తాం. రెండవదిగా పుష్పించింది. పుష్పము అనగా సాక్ష్యపు జీవితం పువ్వు వలె పరిమళించేదిగా ఉంటుంది. మూడవదిగా ఫలాలు అనగా ఒకటి చిగుర్చింది, 2 పుష్పించింది, 3 ఫలాలు ఇచ్చేటువంటిదిగా మారిపోయింది ఆ కర్ర. అంటే అది అప్పటి వరకు ఎలా ఉంది? ఎండిన అనుభవములో. ఏమండి, ఇదిగో ప్రియులారా, అహరోను చేతిలో ఎక్కడికంటే అక్కడికి తిరిగి తనకు అవసరమునకు ఉపయోగపడినటువంటి ఆ కర్ర ఇప్పుడు దేవుని మందసంలో ఎప్పుడైతే పెట్టబడిందో వెంటనే చిగురించేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
అంటే మనము దేవుని చేత ఎప్పుడైతే కప్పబడతామో మన జీవితాలు చిగురించబడతాయి, పుష్పించబడతాయి, ఫలాలు ఇచ్చేటువంటివిగా మార్చబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవదికి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను వీళ్ళారా, సమయం కూడా దరిదాపుకు కావస్తుంది. గమనించండి, మూడవ మాట ఏంటంటే నిబంధన పలక. ఆ మందసంలో మూడవదిగా ఏమున్నాయి? నిబంధన పలకలు. నిబంధన పలకలు. దాని మీద మోషేకు దేవుడిచ్చిన పలకల మీద ఏమి రాయబడి ఉన్నాయంటే 10 ఆజ్ఞలు. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ ఇంగ్లీష్ పదంలో ఒక మాట ఉంది, 10 కమాండర్స్ అంటారు. 10 కమాండ్స్ అంతేనా? 10 ఆజ్ఞలు. నాకు సరిగా ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను అట్లా చెప్తున్నాను. గమనించండి, 10 కమాండ్స్ అంటారు. అంటే ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంటే దేవుని వాక్యం. ఇప్పుడు ఆ మందస్సములో ఉన్నటువంటి మూడవ అనుభవం, మూడవ ఆశీర్వాదం ఏమిటంటే దేవుని ఉపదేశము. చెప్పరే, దేవుని ఉపదేశం అంటే ఏంటి? కీర్తనాకారుడు అంటాడు కదా, కీర్తనాకారుడు ఏమంటాడంటే 119వ కీర్తన 105వ వచనం 119వ కీర్తనలో చాలా చోట్ల వ్రాయబడినటువంటి ఆ కీర్తనకారుడు రాస్తూ ఏమని మాట్లాడతాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం ఏమై ఉంది? నా పాదములకు దీపం. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వే స్థలములో ఉన్నా, అది నీ పాదములకు దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నదంటే దీపమై ఉంది. నువ్వెక్కడికి వెళుతున్నా నీ మార్గం అంతటికి ఆ వాక్యం చెప్పరే వెలుగు. అంటే దేవుని చేత నువ్వు కప్పబడితే నీ జీవితంలో 3 ఆశీర్వాదాలు. లేదయ్యా నేను తొమ్మకర్రగానే ఉంటానంటావా? తొమ్మకర్ర మీద బంగారపు రేకు కప్పబడకపోతే ఆ తొమ్మకర్రకి ఎప్పుడో ఒక రోజు పురుగులు పడతాయి. ఆ పురుగులన్నీ ఆ చెక్కను తొలుస్తాయి. చెక్కను తొలిసిన తర్వాత ఆ చెక్క ఏదో ఒక రోజుకు పాడైపోద్ది. తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి ఏం చేస్తారు? పొయ్యి కింద పెట్టి నీళ్ళు కాచుకుంటారు, టీయో కాచుకుంటారు, ఏ అన్నమే వండుకుంటారు. అది ఖాళీ బూడిదైపోవటమే కానీ ఎందుకు పనికి రాదు. నీవు తొమ్మకర్రవై ఉంటే నీకు మహిమ లేదు, కానీ తొమ్మకర్రగా ఉన్నటువంటి నీ మీద బంగారపు రేకు పొదిగించబడితే ఆ పొదిగించబడినటువంటి నీ జీవితంలో దేవుడే నీకు ప్రియులర కప్పబడి ఉన్నాడు కనుక కప్పబడిన దేవునిని బట్టి నీకొచ్చే 3 ఆశీర్వాదాలు. ఒకటి, నీకు మరణము లేకుండా జీవమే కలుగునట్లు దేవుడు మన్నా కలిగిన బంగారు పాత్ర ఇచ్చాడు. రెండవదిగా ఇదిగో ప్రియులారా, చిగురించిన అహరోను చేతికర్ర నీకొక మంచి చిగురించే అనుభవం ఇచ్చాడు. ఎండిపోయిన నీ బ్రతుకు, పాడైపోయిన నీ బ్రతుకు, చెడిపోయిన నీ బ్రతుకు, లోకపు ఆలోచనలతో ఉన్నటువంటి నీ బ్రతుకును దేవుడు తన సన్నిధిలో చిగురింపచేశాడు. చిగురింపజేయటమే కాదు, నీ సాక్ష్య జీవితాన్ని పరిమళింపజేశాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఫలాలిచ్చే కొమ్మగా నిన్నుంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా, దేవుని వాక్కును నీలో ఉంచుతున్నాడు. ఎవడైతే నా వాక్యమును విని దాన్ని గ్రహిస్తాడో వాడట, బైబిల్ గ్రంథంలో అదే కీర్తనలు అంటాడు, నీటి కాలవ యోరబడిన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. కాబట్టి ఈ 3 అనుభవాలు మన జీవితంలో రావాలంటే, ఈ 3 ఆశీర్వాదాలు మన జీవితంలో రావాలంటే మనం ముందుగా ఏం చేయబడాలి?
తుమ్మ చెట్టు అడవిలో ఉన్నాం. ఏ రోడ్డు పక్కనో ఏ అడవిలోనో ఎక్కడో ప్రియులార లోకపు సారమంతటిని నింపుకొని ఏపుగా పెరుగుతున్నటువంటి ఈ చెట్టు, అది వాస్తవానికి ఎవరికి పనికిరాదు. ఎందుకంటే ముళ్ళ చెట్టు. ఈ ముళ్ళ చెట్టుమైన మనలను లోకము నుండి దేవుడు వేరు చేసి కొన్ని రోజులు ఎండబెట్టి, ఆ ఎండబెట్టబడినటువంటి ఆ తుమ్మకర్రను ముక్కలుగా కోసి తనకు కావలసిన సైజులో కోసి ఆ మందసమును తయారు చేశాడు. మందసం అనగా మనమే, తుమ్మకర్ర అనగా మనమే, ఆ తుమ్మకర్రతో చేయబడిన మందసం మనమే. ఈ మందసం మీద బంగారపు రేకు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎప్పుడైతే మన మీద కప్పబడ్డాడో, కప్పబడిన దినము నుండి మన జీవితాల్లో 3 రకాలైన ఆశీర్వాదాలు. ఒకటి, జీవము కలిగి ఉండటం. రెండవది చిగురించే అనుభవం, పుష్పించే అనుభవం, ఫలాలిచ్చే అనుభవంలోనికి రావటం. ఎండిన కర్ర చిగురించే అనుభవం. మూడవది, దేవుని వాక్కు ఆజ్ఞలు కలిగిన పలక. అంటే ఆయన వాక్యమే మనకు వెలుగు, మనకు దీపము, మనకు త్రోవ చూపేది. మన జీవితాల్లో అహర్నిశలు మనకు ఒక దిక్కు దశ ఎవరంటే దేవుని వాక్యం. కాబట్టి ఈ 3 ఆశీర్వాదాలు పొందు నిమిత్తం ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో దైవత్వం అనే బంగారపు రేకు మనలో పొదిగించబడాలని మీ అందరికి మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరు దయతో తల్లు వంచుదాం.